శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో వచ్చింది. అయితే ప్రతి వారం ఏదో ఒక థీమ్‌తో ఎంటర్‌టైన్ చేస్తూ కొత్త టాలెంట్స్‌కి ఒక వేదికగా నిలుస్తుంటుంది డ్రామా కంపెనీ. అయితే తాజాగా వదిలిన ప్రోమోలో నటి అంజలి సీమంతం వేడుకతో తన హస్బెండ్ ఇంకా పాపతో నిర్వహించబోతోంది. ప్రోమోలో అంజలి భర్త తన కూతురుతో ఈ రోజు అమ్మకి సీమంతం చేయబోతున్నాం అని చెప్పడం, నువ్వేంటి నేను చేస్తా అంటే తన కూతురు రిప్లై ఇవ్వడం, అందుకు నువ్వు హోంవర్క్ చేయాలమ్మా సీమంతం కాదు అని నా వెనకాల ఒక మామున్నాడు. ఆ మామ చేస్తాడని చెప్పగానే యాంకర్ రవి ఎంట్రీ ఇవ్వడం, మీ సీమంతం ఊరంతా మాట్లాడుకునేలా చేస్తా అనడం, అలా ప్రోమో స్టార్ట్ అవుతుంది. యాంకర్ రవి చాలా రోజుల తర్వాత కనిపించడం చాలా కలర్ఫుల్‌గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా రవి రాగానే అంజలి వాళ్ళ పాపని ఏదమ్మా ఒకసారి మావయ్య అను అని లెజెండ్ సినిమాలో బాలకృష్ణని గుర్తు చేశాడు రవి. అందుకే ఆ పాప మావయ్య అని పిలవడం, అందుకు రవి మురిసిపోవడం, తన మెడలో చైన్ లేదంటూ బిత్తర చూపులు చూడటం, అంజలిని చూస్తూ ఒకసారి ఆ చైన్ ఇవ్వవా మళ్ళీ ఇస్తాను అని పంచివేయడం అలా సాగుతోంది. శ్రీదేవి బ్యాచ్ అంతా కలిసి స్టేజ్ మీదకి రావడం జరిగింది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ రావడం, చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా అంటూ తన సంగీతంతో వచ్చిన పాటలు పాడడం, అందుకే రావాలి మీరు పదం చూస్తుంటే నాకు నా క్యాసెట్స్ పెట్టుకుని విన్న రోజులు గుర్తొస్తున్నాయి అంటూ ఒక్కసారిగా అందరూ 90స్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. మధ్య మధ్యలో రష్మి తనదైన స్టైల్లో కామెడీ చేయడం, అంజలి పాప కూడా సరదాగా చాలా క్యూట్‌గా డాన్స్ వేసి అందరినీ మెప్పించడం చేస్తుంది. నరేష్ సీమంతం గెటప్‌లో వచ్చి అందరినీ నవ్వించడం చేస్తుంటాడు. నటి అంజలికి స్టేజ్ మీద చాలా గ్రాండ్‌గా సీమంతం వేడుక చేయడం జరుగుతుంది. అలాగే ఆ ప్రోమోలో సీమంతంతో పాటు యాంకర్ రవి మేనల్లుడు మామ అనే ఎమోషనల్ స్కిట్ చేయడం, ఆ స్కిట్‌లో రవి పెర్ఫార్మెన్స్‌కి స్టేజ్ మీద ఉన్న వాళ్ళతో పాటు మనం కూడా కాస్త భావోద్వేగానికి గురవ్వడం జరుగుతుంది. అలాగే రష్మి ఇంకా అంజలితో పాటు కొంతమంది కన్నీళ్లు పెట్టుకోవడం, బాగా చేశావంటూ యాంకర్ రష్మి కళ్ళంట నీళ్లు తెచ్చుకుంది. ప్రోమో చివర్లో అంజలి వాళ్ళ బ్రదర్ రావడం, అంజలి కూడా వాళ్ళ బ్రదర్‌ని చూసి ఏడవడం, 4 ఏళ్లైంది మేమిద్దరం మాట్లాడుకొని అని గట్టిగా పట్టుకోవడం జరుగుతుంది.